నువ్వు దీపావళి పండుగ దసరా పండుగ చీరలు పంచిపెట్టావే, మొన్న పంచిన మజ్లిస్ వాళ్ళకి ఏమిచ్చావు, నువ్వు హిందువులకు ఏమిచ్చావు? నీకు కనీసం బుద్ధి జ్ఞానమైనా ఉందా? కొంచెమైనా ఇప్పటి వరకు ఇచ్చే మహాలక్ష్మి పథకం ఏడబాయ్, నిరుద్యోగులు ఏడబాయే. తెల్లారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజలను అందరినీ రోడ్డు మీదకి లాగిన నువ్వు, నీకు అక్కడ కూర్చునే అవకాశం కూడా లేదు. నీకు ఏది లేని అసమర్థ పాలన సాగిస్తున్నావు. ఉన్న శాఖల్లో అన్ని శాఖలు నీ దగ్గరనే పెట్టుకొని ఏం చేస్తున్నావు ప్రజలకు? నువ్వు విద్యాశాఖ ఎగ్జామ్స్ అవుతున్నాయి పిల్లలకు, విద్యాశాఖ మంత్రి ఎక్కడ? ఎలక్షన్ల పేరుతో ఇప్పటికి దోమలతో చచ్చిపోతున్నారు. ఎక్కడ నీ నిధులన్నీ ఏం చేసినాయి? మున్సిపల్ వ్యవస్థ చూస్తే అట్లే ఉంది, జిహెచ్ఎంసీ వ్యవస్థ చూస్తే అట్లనే ఉంది. నీకు చేతగాలని పాలన చేత కాకుండా నువ్వు దిగిపో వెంటనే, చేత కాకుండా నువ్వు దిగిపో. నీకు అర్హత లేదు, అర్హత లేని అంధకారంలో బతుకుతున్నావు. నువ్వు ఢిల్లీ పోయి రాజకీయాలు ఏం చేస్తావు? నువ్వు గల్లీ నుంచి కదా నువ్వు నాయకుడై, నువ్వు ఢిల్లీ రాజకీయాలకు ఏం చేస్తావు? ఇక్కడ ఉన్న డబ్బులను తీసుకుపోయి పేదల కడుపు కొట్టి నువ్వు ఢిల్లీలో ఫండ్స్ ఇస్తున్నావా? ఎలక్షన్స్ కి ఫండ్స్ ఇస్తున్నావా? నేను ఇక్కడ దోచుకుంటున్నా, మిగతా దగ్గర నువ్వు దోచుకోమని రాహుల్ గాంధీకి ఎరవేస్తున్నావా? సిగ్గుండాలి కొంచెమన్నా కూడా. ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారు బీజేపీ అధ్యక్షుల పిలుపు మేరకు ఈ రోజు మేమందరం ఇక్కడ అసలు మేము ముట్టడం చేయడం జరుగుతుంది. ఇక చూస్తున్నారా, ఏదైనా తెలంగాణ రాష్ట్రానికి ఏదైనా వచ్చినాయనంటే అది ఈ జాబులు మాత్రమే. వాళ్ళు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం 420 ప్రభుత్వం ఇవాళ ఇచ్చినటువంటి గ్యారంటీలను ఎక్కడ కూడా నెరవేర్చలేదు, హామీలు ఎక్కడ కూడా నెరవేర్చలేదు. మహిళలకు, విద్యార్థులకు, తర్వాత ఉద్యోగులకు, అందరికి సబ్బండ వర్గాలన్నింటినీ కూడా అన్యాయం చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇవాళ మేము అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చాము. మా రామచంద్రన్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా వెళ్తున్నాము. అక్కడికి అసెంబ్లీ గేట్ దగ్గరికి పోతాము. కానీ ఖచ్చితంగా చెప్తున్నాము, ఈ యొక్క నిరంకుశ ప్రభుత్వం పైన ఎంఐఎం పార్టీకి తొత్తైనటువంటి కాంగ్రెస్ పార్టీని మాత్రం ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోనే మేము నిలదీస్తాము. ఖచ్చితంగా 100% ఇవాళ చెప్తా ఉన్నాము. ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కూడా నిలదీసేటటువంటి అధికారం మాకుంది. ఇవాళ ముందస్తు అరెస్టులు చేసి మమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి రానివ్వకుండా చేసి మా యొక్క గొంతులను నొక్కుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మద్దతించేంత వరకు కూడా మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాము. మా రామచంద్ర గారి ఆధ్వర్యంలో మాత్రం ఇవాళ చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా చెప్తున్నాము, రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజలకు ఇచ్చిన 6 వాగ్దానాలను మరిచి ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న సందర్భంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పిలుపు మేరకు అసెంబ్లీని ముట్టడించే కార్యక్రమంలో పోలీసులు అక్రమ అరెస్టులు చేయడం దారుణంగా భావిస్తూ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం త్వరలోనే కుప్పకొలుతుంది. త్వరలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇన్ని రోజులు మోసం మాట్లాడుతున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రవేశపెట్టడం కాదు, తెలంగాణ రాష్ట్ర 6 గ్యారెంటీలు మారేకరమైంది. 6 గ్యారెంటీల్లో ఎన్ని వచ్చినావు? 6 గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి? నీ 6 గ్యారెంటీలు ఎక్కి అధికారంలో ఎక్కిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం చేస్తున్నావు? ప్రజలకు ఎన్నిసార్లు మోసం మాట్లాడతావు? ఇంతమందిని రేవంత్ రెడ్డి పాలన ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీలు అమలు చేసి ఈ రోజు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇమీడియట్లీ తన పదవికి రాజీనామా చేసి గద్దె దిగి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాము. ఏదైతే అధికారంలో రాకముందు తెలంగాణ ప్రజలకు 6 గ్యారెంటీలతో మహిళలకు 2500 రూపాయలు, వృద్ధులకు 4000 రూపాయల పింఛన్లు, ఆసరా పింఛన్లు, యువతకు నిరుద్యోగ యువతకు బడ్జెట్ నెల ఇస్తారు. అదే ఈ రోజు బడ్జెట్ ఏదైతే పేషెంట్తో అది కేవలం కాంగ్రెస్ ఒక నాయకుల మెప్పు కొరకే, వాళ్ళ జేబులు నింపుకోవడానికే ఈ యొక్క బడ్జెట్ ని ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వం అంటే అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని క్లియర్ గా అర్థమైంది. వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు కావాల్సినటువంటి హామీలే ఉన్నాయో ఆ హామీల కోసం పెడుతూ ఉన్నాం, ఆ హామీలు కావాలని చెప్తా ఉన్నాం. కానీ ఈ కాంగ్రెస్ నిర్దాక్షిణంగా మా కార్యకర్తల మీద లాఠీలు మమ్మల్ని చాపడతా ఉన్నారు. ఈ ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఇచ్చిన 6 హామీలు నెరవేర్చకుండా ప్రజల్ని చాలా సతాయిస్తూ అరాచకాలు చేస్తూ ఈ కాంగ్రెస్ పాలన మాకు వద్దనుకుంటున్నాం. ఈ కాంగ్రెస్ పాలన ఇంకా
2.5 సంవత్సరం ఉంది, అది కొనసాగకూడదు. ఇంతటితో అంతం చూపిస్తాం. బీజేపీ అంటే ఏంటో ప్రజలకు తెలియజేస్తాం. మేము ఊరుకునేది లేదు. మహిళలకి ఏమి అద్భుతం చేశారు? ఏమి అద్భుతం ఒక్కటి కూడా చేయలేదు. మహిళలకి ఏ పథకాలు కూడా ఇంతవరకు మహిళలకు కూడా వచ్చి చేరలేదు. ఫ్రీ బస్ ఒకటే పెట్టారు, దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. ఒకటి ఆ ఫ్రీ బస్ మహిళలకి ఇచ్చి, మహిళలకి తర్వాత 2500 ఇస్తామంతే చెప్పారు. 2 lakhs ఉద్యోగ భరోసా 1 year లోనే మనము 2 lakhs జాబ్ ఇస్తామంతే చెప్పారు, ఇయలే. తర్వాత మళ్ళీ వృద్ధాప్య వేతన ఇస్తాం 4000 అంతే చెప్పారు, ఇయలే. ఏ 6 గ్యారెంటీలో ఒక్కటి కూడా ఇయ్యలే. సిలిండర్ 500కి ఇస్తామంతే చెప్పారు, అది కూడా ఇయ్యలే. 6 గ్యారెంటీస్లో ఒక్కటే అది ఫ్రీ బస్సు వదిలేసి ఏది ఇవ్వకున్నా జస్ట్ ఇప్పుడు ఎక్కడ కూడా ఎలక్షన్ జరుగుతాయి. ఇప్పుడు 5 స్టేట్ ఎలక్షన్ నడుస్తుంది. అక్కడ ఏం చేస్తున్నారంటే జస్ట్ కాంట్రాక్ట్ వాళ్ళ దగ్గర 30% తీసుకుంటారు. హైడ్రా పెట్టి ఆ మూసీ రివర్ క్లీన్ చేస్తానంతే చెప్పి ఆయన దగ్గర సైంటిఫిక్ ఏమైనా మెథడ్ ఉందా? మూసీ రివర్ని క్లీన్ చేయడానికి సైంటిఫిక్ మెథడ్ ఉందా? ఆయన దగ్గర ఏం లేదు. ఇన్ కేస్ ఆయన మూసీ రివర్ క్లీన్ చేస్తారంటే ఫస్ట్ లోపల వెళ్తున్న ఆ బ్యాడ్ వాటర్స్ ని ఎక్కడ పెడతారు? అది ఏమైనా ఆయన దగ్గర ప్లాన్ ఉందా? కానీ అలా భయం పెట్టేసి బిల్డర్ దగ్గర కమిషన్ తీసుకుంటున్నారు. తర్వాత కాంట్రాక్టర్ దగ్గర 30% కమిషన్ తీసుకొని ఢిల్లీకి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు మీరు అబ్జర్వ్ చేశారా? అక్కడ వెళ్ళి ఆయన పైసలు ఇవ్వాలి. ఎక్కడ కూడా ఎలక్షన్ జరిగితే ఇక్కడ నుంచి తెలంగాణ ప్రజల పైసలు వెళ్ళి అక్కడ ఇస్తేనే అక్కడ అవుతుంది. దీని అగెనెస్ట్ గా మనం బీజేపీ పార్టీ వాళ్ళు ఈ రోజు అసెంబ్లీ ముట్టడి చేస్తే పోలీస్ వాళ్ళని రౌడీలాగా మన మీద పెట్టి ఇక్కడ మనకి పెద్ద ఇష్యూ చేసి మనం ప్రొటెస్ట్ చేయొచ్చు, ధర్నా చేయొచ్చు, కానీ దాని అగెనెస్ట్ గా మనకి ఇబ్బంది పెడుతున్నారు. ఇది అదే చెప్తున్నాను కదా, జస్ట్ హైడ్రా పేరు మీద బిల్డర్స్ ని భయం పడేసి పైసలు కలెక్ట్ చేస్తున్నారు, కానీ తర్వాత నా సామాన్య ప్రజలకి ఇబ్బంది పెడుతున్నారు. కానీ దాని వల్ల ఏదైనా ఒక్క పర్సన్ కి మంచిది అయిందంతా మీరు చూపించండి నాకు, అది చెప్తున్నాను నేను. అంటే ప్రజాపాలన అని చెప్పుకొస్తున్నారు కదా, మరి ప్రజాపాలన చెప్పడానికి ఏముందండి? ఏమైనా చెప్తారు. అదే వాస్తవంగా ప్రజలు చెప్తున్నారా ఇది ప్రజాపాలన? అంటే ప్రజలు చెప్తున్నారు. ఒక్క ప్రజా చెప్తే మీరు అడగండి. అసెంబ్లీ ముట్టడిలో పోలీస్ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారంటే అసలు రౌడీ లాగా, చెంచాలాగా. ఇప్పుడు ఎక్కడైనా మనము ఏమైనా ప్లాన్ చేస్తే అసలు పోలీస్ వాళ్ళు మనకి ముందే హౌస్ అరెస్ట్ చేస్తారు, ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తారు. ధర్నా చేయడానికి అందరికీ హక్కు ఉంటుందండి. మనం ఏం చేస్తున్నాం? జస్ట్ ప్రొటెస్ట్ చేస్తున్నాం కదా. కానీ రౌడీ లాగా బిహేవ్ చేస్తారు, చెంచాలాగా బిహేవ్ చేస్తారు. పోలీస్ వాళ్ళు అలా చెయ్యొద్దు, ఎందుకంటే ప్రభుత్వం అంటే మాస్తా ఉంటుంది. రేపు మనం కూడా రావచ్చు, అలా చెయ్యొద్దు అంటే నేను చెప్తున్నాను. అసెంబ్లీ ముట్టడని చెప్తే రాత్రి నుంచే ముందస్తు అరెస్టులు చేస్తా ఉన్నారు. చాలా మంది మన పెద్ద లీడర్స్ కావచ్చు, సామాన్య కార్యకర్తలు కావచ్చు, అందరినీ హౌస్ అరెస్ట్ చేశారు. నాకు కాల్ చేస్తున్నారు, అక్క ఆల్రెడీ అరెస్ట్ చేశారు అక్క, ఏం చెయ్యాలి అంటే ఆల్మోస్ట్ 70% మన కార్యకర్తల్ని ఆల్రెడీ ప్రివెంటివ్ అరెస్ట్ చేశారు. ఇది వాస్తవం స్థితి. ఏం లేదండి, ఇప్పుడు ఫస్ట్ 6 గ్యారెంటీస్ ఇస్తామంటే ఫస్టే చెప్పారు ఎలక్షన్ ముందే, అది ఇచ్చేసండి. తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం కాంట్రిబ్యూషన్ చేశారు, డెవలప్మెంట్ ఏం చేశారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం చేశారు, తెలంగాణ ప్రజలకు ఏం చేశారు చూపించండి. చేసి చూపించండి, ఊరికే చూపించండి కాదు, చేసి చూపించండి అంటే మేము ఆగ్రహం చేస్తున్నాం. కోటీశ్వరులను చేస్తున్నాం అని చెప్పేసి గొప్పగా చెప్తారు. మరి ఇంకొకసారి ఒక్క జస్ట్ 2500 ఇవ్వలే అండి మహిళలకి. కోటీశ్వరు ఇలా చేస్తారు. 2500 ఫస్ట్ ఇవ్వండి, తర్వాత కోటీశ్వరులు చేయండి, అది చెప్తున్నాను నేను. ప్రజలే చెప్తున్నారండి. అక్కడ చూడండి, కాంగ్రెస్ వాళ్ళు అస్సలు రారు. ఆప్షన్ అంటే ఒక్కటే, ఇప్పుడు బీజేపీ వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ కర్ణాటకలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు జనాలు చూశారు. ఆల్రెడీ జనాలకి అర్థమైంది కాంగ్రెస్ వస్తే ఏ పని అవ్వద్దు అంటే అర్థమైంది. అందుకే అస్సలు కాంగ్రెస్ వాళ్ళు రారు. నేను కాదు, ఇది ప్రజలు చెప్తున్నారు. ఇవాళ రైతు బంధు రాబోయే ఎలక్షన్లు అంటే 3 సార్లు ఎగ్గొట్టింది. రైతు బంధు 3 సార్లు ఎగ్గొట్టి ఇది 4వ సారి ఇస్తా ఉన్నది. అంటే ఇంతకు ముందు గత ప్రభుత్వము ఇచ్చిన రైతు బంధు కూడా వీళ్ళు కంటిన్యూ చేస్తలేరు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఖజానా లేదు అంటున్నారు. ఖజానా లేనప్పుడు వీళ్ళు అలివిగానే హామీలు ఎందుకు ఇచ్చిండ్రు? ఎందుకు ప్రజలను తప్పుదారి పట్టించి మోసం చేసిండ్రు? మేము రైతులకు 15,000 రూపాయలు ఎకరాకి ఇస్తామన్నారు. వితంతువులకు, వృద్ధులకు పింఛన్లు 4,000 నుంచి 5,000 పెంచుతామన్నారు. పింఛన్లు 4,000 పెంచుతామన్నారు. విద్యార్థులకు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. కళ్యాణ లక్ష్మి కింద 1,16,000 ఇస్తామన్నారు. పేదలకు తర్వాత తులం బంగారం ఇస్తామన్నారు. 2,500 రూపాయలు మహాలక్ష్మి పెన్షన్ ఇస్తున్నారు. ఏ హామీలు అలివిగాని హామీలు ఇచ్చి ఇవాళ గద్దెనెక్కి 2.5 సంవత్సరాలు పూర్తిగా వస్తా ఉన్నది. ఇవాళ కాబోయే రోజుల్లో కూడా ఏం చేస్తుంది? ఇంకా 2.5 సంవత్సరాలు వేస్ట్ చేసిన ప్రభుత్వం ఇంకా 2.5 సంవత్సరాలు కంప్లీట్ చేస్తుందా? మళ్ళా సంవత్సరం చేస్తాం, నాకు ఇంకో అవకాశం ఇవ్వండి అని వస్తుంది. అట్లాంటప్పుడు ఈ ప్రభుత్వం చాదగానప్పుడు వెంటనే చర్యలు తీసుకొని రాజీనామా చేయాలి ముఖ్యమంత్రి. ఎందుకంటే ముఖ్యమంత్రి నువ్వు ఆల్రెడీ
ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే మంత్రులను సంతృప్తి పరుస్తలేవు, ఎమ్మెల్యేలను సంతృప్తి పరుస్తలేవు. నీ సొంత పార్టీ ఎమ్మెల్యేలే నీ మీద మాకు నిధులు లేవు, నియామకాలు లేవు, ఏం చేయవు అని చెప్పేసి చాలా మంది చెప్తా ఉన్నారు. దాని గురించి చేయండి. వాళ్ళకు వీళ్ళకు సంవత్సరాల పొడుగున పోస్టులు ఇస్తాం, ఆ బాధ్యతలు ఇస్తాం, ఈ బాధ్యతలు చైర్మన్లు ఇస్తాం, దానిలో అని చెప్పేసి ఎలక్షన్ లో పొడుగుగా ఎలక్షన్లు తీసుకుపోతా ఉన్నారు తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి లేనే లేదు. దానికి మేము శాంతియుత సమ్మేళనం చేయడానికి మేము చేసినాం, కానీ ఇవాళ అసెంబ్లీ ముట్టడి చేసి వాళ్ళు చేస్తారు. అసెంబ్లీ ముట్టడి చేసినారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అంటే ముందస్తు అరెస్టు చేస్తా ఉంది నైట్ నుంచి. దీన్ని ఎలా ఇస్తారు? 3:30-4 గంటలకు కూడా ఇంటి దగ్గరకు వచ్చేసి వాళ్ళు తలుపులు కొట్టేసి మా నాయకులను అక్రమ అరెస్టులు చేస్తా ఉన్నారు. దీనికి ఒకటే వాళ్ళకు భయమై ఏర్పడతా ఉన్నది. ఎందుకంటే వీళ్ళు అసెంబ్లీ ముట్టడిస్తే ప్రజలందరూ వీరి మీద చూస్తారు. ఈరోజు కనీసం ఫీజు రిమెంట్లు ఇచ్చే చేతనైతే లేదు ప్రభుత్వానికి. ఈ రోజు మూసీ కడతా అంటుండు, 1000 కోట్లు తెచ్చి గాంధీ విగ్రహం కడతా అంటుండు. ఎవరి కోసం ఇదంతా అని చెప్తున్నా. కనీసం ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించకుండా ఈరోజు ఢిల్లీ ప్రజల కోసం ఎందుకు పనిచేస్తున్నాం అని చెప్పి ప్రశ్నించడానికి ఈరోజు అసెంబ్లీ ముట్టడికి వచ్చినాం. బరాబర్ అసెంబ్లీ ముట్టడిస్తాం. ఖచ్చితంగా మా హామీలు నెరవేర్చే వరకు ఇక్కడే నిలబడతాం.